హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లైట్ కాన్సెప్ట్లో భాగంగా స్పెక్ట్రమ్ కోసం చూద్దామండి. ఫస్ట్గా ఒక వైట్ టార్చ్ లైట్ తీసుకోండి. వైట్ టార్చ్ లైట్ తీసుకున్న తర్వాత ఒక స్పెక్ట్రమ్ గుండా సెట్ అయిన యాంగిల్తో ఈ వైట్ టార్చ్ లైట్ అనేది ఇలాగ వేయండి. వేసిన తర్వాత ఏమవుతుందంటే స్పెక్ట్రమ్ గుండా బయటికి 7 కలర్స్కి ఇలా వస్తామట. ఈ 7 కలర్సే విబ్గ్యూర్ అంటారన్నమాట అండి. విబ్గ్యూర్ ఏంటంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అన్నమాట అండి. ఎప్పుడైతే వైలెట్ నుంచి రెడ్కి, పైనుంచి కిందకి వేవ్ లెంత్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అలాగే రెడ్ నుంచి వైలెట్కి, కింద నుంచి పైకి ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ వెళ్తుంది అన్నమాట అండి. అలాగే రెడ్కి వేవ్ లెంత్ అనేది ఎక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ కాబట్టి ఇది కంటికి చాలా బాగా కనబడుతుంది అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే దీన్ని రైల్వే సిగ్నల్ వ్యవస్థలోను అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లోను ఈ రెడ్ లైట్ అనేది వాడతారన్నమాట. ఇక్కడ నుంచి న్యూటన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే ఇదే స్పెక్ట్రమ్ని ఇలా తిరిగేసి పెట్టారనుకోండి, తిరిగేసి పెట్టిన తర్వాత ఈ 7 కలర్స్ లైట్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బయటికి వైట్ కలర్ అనేది మళ్ళీ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే వైట్ కలర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 7 కలర్స్ వచ్చాయి, మళ్ళీ ఈ 7 కలర్స్ స్పెక్ట్రమ్ గుండా ట్రాన్స్ఫర్ చేస్తే వైట్ కలర్ వస్తుందని మన న్యూటన్ శాస్త్రం చెప్తున్నమాట అండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే స్పెక్ట్రమ్ ఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.